కడపరెడ్డి వీడియోస్ కడప మెల్లాడి 86 88 01 75 69 నా ఫోన్ నెంబరు. కనతీర్థ క్షేత్రం. ఇక్కడ సాములు వచ్చి శివమాల సాములు అయ్యప్పమాల సాములు ఇక్కడ బిచ్చి చేసుకుంటున్నారు. ఇక్కడ ఎదురుగా ఉండేది కళ్యాణ మండపము. ఇక్కడ అంగడి కన్యతీర్థంలో. ఇక్కడ సర్వకుల సర్వమత ఉండే వాళ్ళకి ఎదురుగా కనపడేది వచ్చి అన్నదాన సత్రము, కల్చర్ ప్రోగ్రాంకి ఒక స్టేజీ. ఇక్కడ వచ్చి శెట్టి గారు అన్నదాన సత్రం రూములు. ఇక్కడ వచ్చి అక్కడ వచ్చి సాములు ఈ శివసాములు వచ్చి అయ్యప్ప సాములు ఇక్కడ నిత్యం చేసుకుంటుంటారు. వచ్చి ఇప్పుడు పొద్దున్నీడిగా ఇప్పుడు ఉదయం అల్పాహారంగా ఉప్మా చేసుకుంటారు. ఉప్మా ఎసురుగా అవుతుంది. నాయకు స్వామి వచ్చి సుబ్బరాయుడు స్వామి, ఆది స్వామి, నాగరాజు స్వామి అని శివస్వామిన వాళ్ళ బామర్ది స్వామి. ఈ స్వామి నుంచి తాటి స్వామిని సిరియాపల్లె స్వామిన. ప్రతి ఒక్కరూ అంతా ఇటు సురపరాలపల్లె, సిరియాపల్లె, పెద్దనూరు ఈ స్వాములంతా కన్యతీర్థంలో కలిసి ఇక్కడ బిచ్చ చేసుకొని లచ్చరంగా అందరికీ పాలు తిని ఎవరన్నా అంటే తిననోళ్ళులే పిలిచి రా స్వామి అని బిచ్చే పెడుతున్నారు. స్వామి ఇల్లు ఏం బిచ్చకేం కన్యతీర్థంలో ఏం ఇబ్బందిలే. అదేది స్వామి చూడండి. ఇక్కడ ఆస్థానం మంగళి, ఆస్థానం సాకలేని వాళ్ళు ఉన్నారు. వచ్చి వన్నెంపల్లి శేఖరు వచ్చి సుబ్రహ్మణ్యం అని వీళ్ళు ఆస్థానానికి పనిచేస్తుంటారు. ఇక్కడ దేవస్థానానికి అంటే కన్యతీర్థం దేవస్థానానికి, కడప జిల్లా జమ్మడు మండలం కన్యతీర్థ దేవస్థానానికి వీళ్ళిద్దరు అనమాట. ఇదో ఇవల్ల ఉండేది శేఖరు, వన్నెంపల్లి శేఖర్ అని. ఇవల్ల వచ్చి సుబ్రహ్మణ్యం వీళ్ళు చేస్తున్నారు దేవస్థానానికి. ఇక్కడ ఇది కళ్యాణ మండపం ఎదురుగా ఉండేది. ఇక్కడ పెళ్ళిళ్ళు ఒక్కొక్క రోజు వచ్చి 4-5 పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. బాగా వసతి ఉంది, మంచినీటి వసతి బాగా అన్నీ మంచినీళ్ళు ఇక్కడ ఉండేది. కొండ ప్రాంతం కాబట్టి బాగా తీయగా బాగుంటాయి నీళ్ళు. ఏం మినరల్ వాటర్ కూడా కాబట్టదు. అవి వచ్చి ట్యాంక్కి అట్లా అది నీళ్ళ ట్యాంక్కి అట్లా వచ్చి ఎదురుగా అది బాపురం అన్నసత్రం అనమాట. వాళ్ళు శివరాత్రికి ఇట్లా కార్తీక మాసం 6 రోజుల్లో పెడతారు. ఇది శెట్టి గారు వచ్చి కార్తీక మాసంలో శివరాత్రికి వాళ్ళు పెడతారు. వచ్చి ఇంకా లోపల అమ్మవారి టెంపుల్లో మళ్ళీ ఒకసారి తీయాలా ఇస్తాం. ఇక్కడ అంగడి దేవస్థానం అంగడి అనమాట. నాయక్ గారని వాళ్ళు పాట పాడినారు. అదే అనమాట సంవత్సరానికి ఒకసారి పాట ఉంటుంది. ఇక్కడ దేవస్థానం తరఫున వాళ్ళు వేసుకుంటారు సవాలు. వచ్చి ఇంకా లోపల ఇంకా నెక్స్ట్ వచ్చి అమ్మవారి గుడి ఇవన్నీ లోపల చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మంచి ప్లేస్ అనమాట కళ్యాణానికి, పెళ్ళిళ్ళకి ప్రశాంతంగా ఉండేదానికి ఏదన్నమాట. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ కార్తీక మాసము శివరాత్రి కానీ పెద్ద ఉత్సవాలు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి అన్నదాన సత్రం చూడండి. ఇది వచ్చి కల్చర్ ప్రోగ్రామ్, డ్రామాలకు ఇట్లా హరికథలు కాలక్షేపానికి ఇది ఒకటి వచ్చి ఒక స్టేజ్ అనమాట. వచ్చి ఇది ఆయన నిర్మించినారు. స్టేజీ నిర్మాణ దాతలు వచ్చి శ్రీ చల్లా రాజగోపాల్ ధర్మపతి రామసుబ్బమ్మ, వసంతపేట, ప్రొద్దుటూరు. ఏది అంటే 21/11/2010లో ఇది నిర్మించారనమాట. ఇది బాగానే ఇక్కడ వచ్చి వసతిగా బాగుంది. కల్చర్ ప్రోగ్రాంకు వాళ్ళు దాత రూపకంగా వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏర్పాటు చేయించారు. ఇక్కడ వచ్చి దేవస్థాన అన్నదాన సత్రం అనమాట. ఇది చూడండి, ఇది నీళ్ళ ట్యాంకరు చూడండి. ఇవన్నీ పాత్ర సామాగ్రి. రేపు వచ్చే 2వ సోమవారము కార్తీక మాసానికి వచ్చి కార్తీక పౌర్ణమి కూడా భారీగా జనాలు వచ్చారు. ఇక్కడ వచ్చి పువ్వులు అనమాట, గాడి పువ్వులు అంటే ఇవి తక్కువ ఉంటాయి.
ఈ పండగకు ఒక 10-15 పువ్వులు ఎక్కువగానే ఉంటాయి, బాగానే భారీగా ఉంటాయి. ఇవన్నీ చూడండి, డబరాలు, పెద్ద పెద్ద డబరాలు. ఇంకా ఇవే కాదు, రేపు కార్తీక పురాణానికి ఇంకా పెద్దగా వచ్చాయి అన్నమాట. ఇవన్నీ వంట చెరుకు అన్నమాట. వంట చెరుకు అన్నదానానికి వంట చెరుకు. అది వచ్చి పక్కన పాలబుగ్గ కోనేరు వంక అన్నమాట. వంక పక్కన ఉండేది అదే అన్నమాట. చూడండి, బాగా విశాలంగా ఇది ఒక షెడ్ వచ్చి నిర్మించినారు. భక్తాదులకు వచ్చి అన్నదాన సౌకర్యానికి ఇబ్బంది కలగకుండా వర్షం వచ్చినందుకని సుమారు వ్యయం ఒక 15 లక్షల వ్యయంతో ఇదంతా నిర్మించినారు. చూడండి ఎట్లా ఆహ్లాదకరంగా. షెడ్ పెద్ద షెడ్ అనమాట. వచ్చి ఒక 1, 2, 3, 4, 5, 6, 7 ఒక 120 అడుగులు పొడవు, వచ్చి ఒక 100-120 అడుగులు వెడల్పు కూడా అంటారు. బాగా పెద్దది షెడ్డు. కనీసం అంటే ఒక టిప్పుకు వచ్చి ఒక 1000-1500-2000 మంది కూడా జనాభా వసతిగా ఉంటుంది. భోజనాలకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా బాగా శుభకార్యాలు బాగా జరుగుతాయి. వచ్చి ఒక వారానికి అనేది కాదు, ఈ 3 పెళ్ళిళ్ళ టైంలో వచ్చి బాగానే ఒక ముహూర్తంలో ఒక రోజు వచ్చి 5-6 పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ బయట కూడా ఇట్లా చేసుకోవచ్చు పెళ్ళి. ఆ కళ్యాణ మండపం ఉంది. చెట్టిగారి వాళ్ళ అన్నదాన సత్రమైన చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి పోయేది బాపనోళ్ళ అన్న సత్రం అన్నమాట. అక్కడేం చేసుకోవచ్చు. ఇక్కడ అంటే మంచినీళ్ళు, ట్యాపులు, కుళాయిలు తాగేదానికి మంచి ప్రశస్తమైన వాటర్ అన్నమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ బోర్లు వేసినారు. నీళ్ళు బాగా మంచి మినరల్ వాటర్ ఉంటాయి. బాగా తీయగా ఉంటాయి. కన్నీ తీర్థం అనేది ఈ వాటర్ బాగా తీయగా ఉంటాయి అన్నమాట. బాగా తీపు నీళ్ళు. మినరల్ వాటర్ కూడా మేదు. దీని మీద మినరల్ వాటర్ దాంట్లో విటమిన్లు అనేటివి కోల్పోతాయేమో కానీ ఈ మటుకు మంచి వాటర్ అన్నమాట. చూడండి, ఇది వచ్చి శెట్టిగారి వసతి రూములు. వచ్చి అన్నదాన సత్రం అన్నమాట. ఇది వచ్చి మనం పోయేది వచ్చి నెక్స్ట్ బ్రాహ్మణాల అన్న సత్రము. ఇది వచ్చి మనకు ఈ పాలబుగ్గ కోనేరు రహదారి అన్నమాట. అప్పుడు ఆదినారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసినారు. ఇక్కడ వచ్చి రోడ్డు, ఇక్కడ సిమెంటు స్లాబ్ల మాదిరి నీట్గా చేయడమే దేవస్థానం చుట్టుపక్కల మొత్తం అంతా ఆ సమయంలో చేసినారు. చూడండి, ఇది పాలబుగ్గ దారి. ఇది నీట్గా ఉంది. అది గో సంరక్షణ చాలా ఎదురుగా చూడండి. లాంగ్లో కాంపౌండ్ కనపడుతుంది. గో సంరక్షణ చాలా. ఇది వచ్చి బ్రాహ్మణ అన్నసత్రము. ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. 5-6 పెళ్ళిళ్ళు ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ శెట్టిగారి రూముల కాడ, అక్కడ అన్నదాన సత్రం కాడ, దేవులము యొక్క కళ్యాణ మండపంలో అట్లా ఒక 5-6 పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. చూడండి, బ్రాహ్మణ అన్నసత్రం కన్యతీర్థం, జమ్మలమడుగు మండలము, కడప జిల్లా. ఇది వచ్చి ఇది బ్రాహ్మణ అన్నసత్రం. ఇది వచ్చి కన్యతీర్థ దేవస్థాన ప్రవేశానికి దారి అన్నమాట. ఎక్సెట్ పైన వచ్చి ఇక్కడ కాపురం ఉండే వాళ్ళు ఎస్టీ క్యాండిడేట్లు అంటే వాళ్ళు యానాది వాళ్ళు. అందుకే ఇక్కడ దేవస్థానానికి పనిచేసే వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సంసారాలు కాపురాలు చేసుకుంటూ కొన్ని కుటుంబాలు, ఒక 10-15 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి అవ్వాను దర్శించుకొని తరించండి.
వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళకి అందుకు బాగా మంచి వసతి ఉంది. నీటి వసతి కానీ ఒక విశ్రాంతిగా ఉండేదానికి కానీ మంచి వసతి అన్నమాట. ప్రతి ఒక్కరూ అనేది ఈ యూట్యూబ్ ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ విధంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారని కోరుచున్నాను. ఇట్లు కన్నెత్తి వెళ్ళాలి 86 88 01 75 69 మా ఫోన్ నెంబర్ అన్నమాట. ఓకే, థ్యాంక్స్.